ప్రీ ప్రైమరీ వ్యవస్థను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. దీంతో వరంగల్ మంత్రి కొండ సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీలు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఎం శ్రీ పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలోకి తరలింపు వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి సీతక్క సురేఖ పునరాలోచన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కొడంగల్ పట్టణ కేంద్రంలోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. ఇప్పటికే సరిపోని జీతంతో ఉద్యోగాలు చేస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ ప్రైమరీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా చేస్తే తమ ఉద్యోగాలు పోవడంతో పాటు తమ కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర్ రాజనరసింహ ఇంటి ముట్టడికి యత్నించారు అంగన్వాడీ కార్యకర్తలు. మంత్రి ఇంటి ముందు రోడ్డుపై కూర్చొని ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంచిర్యాల జిల్లా అంగన్వాడీ ఉద్యోగులు మంచిర్యాలలోని మంత్రి గడ్డం వివేక్ ఇంటి ముట్టడికి యత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ ఐసీడీఎస్ను కాపాడాలని, అంగన్వాడీలోనే ప్రీ స్కూల్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. పీఎం నిధులను అంగన్వాడీ కేంద్రాలకు కేటాయించాలని, అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్లో అంగన్వాడీ వాళ్ళు అక్కడ ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? వరంగల్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలు అయితే ధర్నాలు నిర్వహిస్తున్నారు. అంటే ఏ జిల్లాలో పాటు చూసుకుంటే ఆ జిల్లాలనే చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లు వరంగల్ లో చూసుకున్నట్లయితే మంత్రి కొండ సురేఖ ఇంటి ముందు అయితే ధర్నాలు నిర్వహించారు. ఇక్కడ ఆందోళన కూడా నిర్వహించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడీకి సంబంధించిన ఏవైతే డిమాండ్లు ఉన్నా ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటికే వారు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇప్పటికైతే రోడ్డుకి ఎక్కినట్లు తెలుస్తుంది. అంగన్వాడీ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఈ డిమాండ్లు అంటే ప్రభుత్వానికి డిమాండ్లు సూచించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో ఈ రోజు అంటే అన్ని జిల్లాలలోనే మంత్రులను కావచ్చు, ఎమ్మెల్యేలను కావచ్చు ముట్టడించడం జరిగింది. అందులో భాగంగా వరంగల్లోని మంత్రి కొండ సురేఖ ఇంటిని ముట్టడించడం జరిగింది. వారి డిమాండ్లు చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే వారికి రిటైర్మెంట్ అయినప్పుడు 2 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఒకటి డిమాండ్ ఉండగా, ప్రైమరీ అంటే పీఎం శ్రీ విద్య అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించాలని ఒకటి, విద్యా బోధన విద్యా బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్లు రద్దు చేయాలని ఒకటి, 5G సంబంధించిన ఫోన్లు ఏవైతే ఉన్న మొబైల్ ఫోన్లు కూడా మనకు ఇవ్వాలి. నెక్స్ట్ ఫేస్ రికగ్నైజర్ ఏదైతే కంప్యూటర్ ఉందో అది కూడా రద్దు చేయాలని ఒకటి ఉంది. వీళ్ళకి చూస్తున్నట్లయితే ఐసీడీఎస్ మంత్రి ఏదైతే ఇచ్చారో అప్పుడు ఇచ్చిన హామీని కూడా ఇప్పుడు నెరవేర్చాలని చూస్తున్నారు. ఇక్కడ జీవో 8 ను కూడా సవరించాలని వీళ్ళు డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అంటే పిఆర్సీ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అంటే గతంలో దాదాపు 10 నెలల నుంచి వచ్చే జీతాలు ఏదైతే ఉన్నాయో రావడం లేదు. ఒక్కొక్కరికి దాదాపు 50,000 నుంచి 60,000 దాకా జీతాలు వచ్చేవి ఉన్నాయి. అవి కూడా వెంటనే చెల్లించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఇక్కడ చూస్తున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి ఇదే డిమాండ్ తో అంటే అంగన్వాడీ టీచర్ అయితే రోడ్డుకి ఎక్కారు. ఇక్కడ చూస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు.
అయితే అంగన్వాడీ టీచర్లకు ఉన్నటువంటి సరైన ఏవైతే ఉన్నాయో ఐసిడిఎస్ తరఫున వచ్చే ఏవైతే ఉన్నాయో అంటే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 30% ఇస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం 70% ఇస్తుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటిని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం 30% సవరించి కూడా మాకు ఇవ్వడం లేదని చెప్పేసి ఇప్పటికే అంగన్వాడీ టీచర్లు అయితే ఇప్పుడు రోడ్డుకెక్కి మంత్రి ఇళ్లను ముట్టడించే దుస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ వరంగల్ కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డుకి ఎక్కడం మాత్రం అంటే సహజంగా గత సంవత్సరం నుంచి రేటుకి ఎక్కారు, ఈ సంవత్సరం కూడా రేటుకి ఎక్కుతున్నారు. ఏదైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వీరిపైన చర్యలు వీరిపైన ఎలాంటి అంటే ఒక ఆలోచన చేసి ఏదో ఒకటి సద్దుమణించి ఈ ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం జరగకుండా మాత్రం చూడాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు కావచ్చు, అంగన్వాడీ ఏదైతే సంఘాలు ఉన్నాయో అవి కూడా ఇప్పుడు ఏదైతే శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో మనైతే ఉన్న వినతి పత్రం అంటే సీతకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. అయితే ఇప్పటికే వీళ్ళు అంటున్నారు సీతక్క కావచ్చు, ఇటు కొండతిరిక కావచ్చు, స్థానికంగా ఉన్న మహిళా మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మా బాధలను పట్టించుకొని ఇప్పటికైనా మమ్మల్ని మా ఈ బాధలను వివరించుకోవాలని కూర్చున్నారు. ఏదైనప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఈ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. చాలని అయితే అశోక్ ఇక్కడ చూసినట్లయితే మరి తెలంగాణ వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేస్తూ మరి మంత్రుల ఇండ్లను ముట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా మరి మంత్రులు దీనిపై ఏమైనా స్పందించారా? వీరు చేసే ధర్నాపై వారితో మాట్లాడడం కానీ లేకపోతే ఏమైనా పరిష్కారం చూపే విధంగా ఎవరైనా దీనిపై స్పందించారా? అంటే ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన రాలేదు. ఎప్పటికీ అంటే మంత్రులకు కావచ్చు, అటు అంటే ఇద్దరు మంత్రులు ఏదైతే ఉన్నారో ఇక్కడ మహిళా మంత్రులు ఉంటారు, సీతక్క కావచ్చు, ఇటు కొండసురేఖ కావచ్చు, వారి ఇద్దరికి వినతి పత్రం అందజేసినప్పటికీ వారి దగ్గర స్పందన రాలేదని ఒకటి. ఇంకోటి ఏంటంటే మంత్రులు వెంటనే ఇంటి దగ్గర ఏదైతే ముట్టడించారో వారిని వెంటనే పోలీసులు అడ్డుకున్న కార్యకర్తలను కూడా కొంతమందిని పోలీసు స్టేషన్ తరలించి అనంతరం విడుదల చేసినట్టు తెలుస్తుంది. మంత్రులు ఇప్పటికే స్పందించి మా కోరిక అంటే మా యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మాత్రం అంగన్వాడీ టీచర్లు మాత్రం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్.